అభిమానం హద్దులు దాటే చోట పరిస్థితులు ఎలా ఉంటాయో అమలాపురం పట్టణాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఊళ్ళో సినీ అభిమానులు ఉన్న మిగిలిన చోట్లతో పోలిస్తే గోదావరి జిల్లాలో అభిమానుల తీరే వేరుగా ఉంటుంది. ఇక్కడి అభిమానులు తమ అభిమానాన్ని వ్యక్తిగత స్థాయిలోకి తీసుకుంటారు. తమ అభిమాన కథానాయకుడి కోసం ఎంతకైనా అన్నట్లుగా సాగుతూ ఉంటుంది. ఇలా ఉండే గోదావరి జిల్లాలో అమలాపురం మరో అడుగు ముందు ఉంటుంది. తమ అభిమానంతో అభిమానులు హద్దులు దాటేస్తుంటారు. మోస్ట్ అవైటింగ్ మూవీ బాహుబలి విడుదల సందర్భంగా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గురువారం రాత్రి వేళ చోటు చేసుకున్న పరిణామాలతో అమలాపురం పట్టణం చిగురుటాకులా వణిగిపోయింది. ఎప్పుడేం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాని పరిస్థితి చోటు చేసుకుంది. రూల్స్ కి భిన్నంగా బాహుబలి సినిమాను ముందే ప్రదర్శిస్తున్నారంటూ పలు అభిమాన సంఘాల వారు థియేటర్ల దగ్గర ఆందోళన చేయడం, సినిమా ప్రదర్శనను అర్ధరాత్రి 1 గంట తర్వాతే చేపట్టాలని, లేదంటే తామే అడ్డుకుంటామని పలువురు హీరోల అభిమానులు రంగంలోకి దిగారు. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు పలువురు హీరోల అభిమానులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అభిమానుల్ని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. థియేటర్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పలువురు యువకులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మోటార్ సైకిల్పై ర్యాలీగా డీఎస్పీ, ఆర్డీఓ కార్యాలయం వద్దకు వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులకు, ఇతర హీరోల అభిమానులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుందో అర్థం కాని పరిస్థితి. తీవ్ర ఉద్రిక్తత మధ్య గురువారం అర్ధరాత్రి దాటే వరకు అమలాపురం సిటీ వణికిన పరిస్థితి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.